నమస్కారం గురు. నమస్కారం మా భానుమతి. పంచగ్రహ కూటమి అంటే ఏంటి గురుగారు? అలాగే ఈ పంచగ్రహ కూటమి వల్ల 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? మనకి 5 గ్రహాలు కలిసి ఒకే రాశిలో కానీ లేదా ఒకే యాక్సిస్లో ఉన్నట్లయితే దాన్ని పంచగ్రహ కూటమి అంటాం. మనకి ఈ ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో మనకి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. 14 ఫిబ్రవరి 2026 సంవత్సరంలో రవిగ్రహము మనకి ఈ యొక్క మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆల్రెడీ అక్కడ రాహుగ్రహం ఆల్రెడీ ఉన్నాడు సంవత్సరం నుంచి. ఇకపోతే కుజ బుధ శుక్ర గ్రహాలు కూడా ఫిబ్రవరి ఇంచుమించుగా 17-18 తేదీలు అందరూ చేరిపోతారనమాట ఈ 2026 సంవత్సరంలో. కాబట్టి అన్నీ కలిపి ఎన్ని రాహువు రవి కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా కుంభరాశిలోకి వచ్చేస్తాయి. దీన్ని పంచగ్రహ కూటమి అంటారు. దీనివల్ల 12 రాశులు అంటే 12 రాశుల వారికి కూడా కొన్ని రాశుల వారికి మంచి చేస్తాయి, కొన్ని రాశుల వారికి చెడు చేస్తాయి, కొన్ని రాశుల వారికి న్యూట్రల్గా ఉంటాయి. సో దాన్ని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకుంది. అయితే ఈ రాశి వారికి ఏమవుతుందంటే పంచగ్రహ కూటమే కానీ దీన్ని షష్టగ్రహ కూటమి ఇచ్చేటటువంటి ఫలితాలని ఈ పంచగ్రహ కూటమి ఈ సంవత్సరం ఇస్తుంది. కారణం ఏంటంటే రాహుకి ఆపోజిట్గా మనకి ఈ యొక్క సింహరాశిలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు ఆ యొక్క కుంభరాశిని చూస్తున్నాడు. సో సేమ్ యాక్సెస్లో ఉండడం వల్ల పంచగ్రహ కూటమైనా సరే షష్టగ్రహ కూటమిలాగా మనకి ఫలితాలు ఇస్తుంది. ఇకపోతే చంద్రుడు ట్రావెల్ చేసేటప్పుడు మనకి పంచగ్రహ కూటమిలోకి 2 days ఉంటాడు కాబట్టి సప్తగ్రహ కూటమి రిజల్ట్స్ కూడా ఇస్తుంది. అష్టగ్రహ కూటమి పేరు ఎప్పుడైనా విన్నారా? అష్టగ్రహం భైరవ అని మన మగధేరా సినిమాలో రామ్ చరణ్ కాజోల్ ఉన్న దాంట్లో మగధేరా అని అంటాం. అష్టగ్రహ కూటమి వస్తుందని చెప్పి అఘోరియా ఎవరో చెప్తారు. అలా అనమాట ఇది. అంటే ఇంచుమించుగా అలాంటి ఫలితాలు వచ్చేస్తాయి. అంటే ఎవరు పూర్వజన్మలు గుర్తొచ్చేస్తాయి అన్నమాట. అక్కడ ఆ సినిమాలో అష్టగ్రహ కూటమిలో పూర్వజన్మ రామ్ చరణ్కి గుర్తొచ్చేస్తుంది. ఆ కాజోలకు కూడా గుర్తు రావడానికి తెగ ప్రయత్నిస్తాడు, వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనకి ఈ పంచగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి రిజల్ట్స్ వస్తుంది కాబట్టి ఇంచుమించుగా దగ్గరికి వెళ్ళిపోతాం. మనం పూర్వజన్మ ఎవరమో మనం పూర్వజన్మతో మనకు ఎవరెవరితో బంధాలు ఉన్నాయో అంత విశేషంగా మనకు వచ్చేస్తాయి. ఇకపోతే ఇప్పుడు ప్రాక్టికల్గా వద్దాం. మనకి కుంభరాశిలో ఉండడం వల్ల వీళ్ళకి టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బాత్ అని ఒక సామెత ఉంది మనకి. ఏమిటంటే వంట ఎవరైనా చేస్తే ఎంతమంది చేయాలో వంట, ప్రతి వంట ఇంట్లో కూడా ఒకళ్ళే చేస్తారు. ఇల్లాలు ఇద్దరు చేసి ఆవిడకి కావాల్సిన ఉప్పు ఆవిడకి కావాల్సిన కారం వేసేస్తుంది, వంట బ్రహ్మాండంగా అయిపోద్ది. అలా కాకుండా ఇద్దరు వచ్చారనుకో, ఉప్పు తక్కువైంది ఇంకా వెయ్యి, కారం తక్కువైంది ఎక్కువైంది, మొత్తం కొంచెం పాడైపోవడానికి ఉంటుంది. ఇంకా ముగ్గురైతే సుప్రమసీ కోసం నా గొప్ప అని ఏదో సలహాలు ఇవ్వాలని అలా 5గురు వచ్చేసినప్పుడు మొత్తం వంట పాడైపోద్ది. అందుకని టూ మెనీ కుక్స్, ఎక్కువ మంది వంట వాళ్ళు ఉంటే స్పాయిల్ ద బాత్, వంట పాడైపోతుంది అన్నారు. ఆ విధంగా ఈ కుంభరాశిలో 5గురు వచ్చేస్తున్నాయి. 5 గ్రహాలు నేను హెల్ప్ చేస్తానని వీళ్ళు ఇష్టం వచ్చిన సలహాలు చెప్పి వీడి పని భ్రష్టత్వం చేసేస్తుంది అనమాట కుంభరాశి వాళ్ళకి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి అసలు మరి అంతా టోటల్ ఫ్లాపే చేస్తుందా అండి, లేకపోతే బాగుంటుందా అండి అని అంటే ఇక్కడ మనకి రవి ఒక్కటే బ్యాట్ చేస్తుంది. అంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు వీళ్ళకి పెండింగ్లో పడిపోతాయి. మిగతా ఆస్పెక్ట్స్లో బాగుంటుంది. తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యము, మనకు సంబంధించినటువంటి కుంభరాశి వాళ్ళకి మానసిక అశాంతి అనేటటువంటిది కొంచెం తగ్గుతుంది. ఈ విధంగా కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. అంటే మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చింది కుంభరాశి వాళ్ళకి. ఇక మీనరాశిలోకి వచ్చేసరికి విక్రమార్కుడు సినిమా చూసావా, అందులో జింతాత అలాగా ఈ యొక్క వ్యయంలో పడిపోయినటువంటి రాహు రవి బుధ కుజ శుక్ర గ్రహాలన్నీ కూడా మీకు వీళ్ళని పచ్చడి చేసేస్తాయి. ఒక్క భార్య మాత్రమే సేవ్ చేస్తుంది అనమాట. సో అనవసరమైనటువంటి విషయాల్లోకి ఏలినట్స్ జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి ఏలినట్స్ జరుగుతుంది, మీనరాశి వాళ్ళకి ఏలినట్స్ జరుగుతుంది. ఈ ఏలినట్స్ జరుగుతున్నప్పుడు వీళ్ళ అన్నెసరీ విషయాల్లోకి వేలు పెట్టడము, తనులు తినడము అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే లాటరీస్ ఓడిపోవడము, ఆ తర్వాత అప్పులోళ్ళంతా ఇంటి మీదకి వస్తే భార్య రక్షిస్తుంది. ఈ విధంగా అనేకమైనటువంటి పనులు జరుగుతాయి. నెక్స్ట్ మేషరాశి, దీనికి కూడా ఎలినట్స్ జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ఫ్యాంటాస్టిక్ అయినటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి మేషరాశి వారికి ఇస్తాయి. 5 గ్రహాల లాభాలు
వీళ్ళని తీసుకెళ్ళి అడవిలో పడేసినా సరే బ్రహ్మాండంగా డబ్బులు వచ్చేస్తాయి, సంపాదిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయము, ప్రభుత్వంలో రాహువు, అన్ని రకాల వ్యాపారాలు అన్నీ కూడా బాగుంటాయి. ఇక ఈ యొక్క వృషభ రాశికి వచ్చాం. వృషభ రాశికి కూడా రాజ్య స్థితిగతులైనటువంటి రాహు, ఈ పంచగ్రహ కూటం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి వృత్తిని ఇస్తాయి. ఈ యొక్క వృత్తిలో ఏమవుతుందంటే కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ పెరుగుతుంది, అయినప్పటికీ కూడా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని వీళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా అయిపోతారు. ఇకపోతే ఇక మిథున రాశి వాళ్ళు ఉన్నారు. మిథున రాశి వాళ్ళకి దంచవే మేనత్త కూతురు అంటూ దంచడమే అనమాట. అష్టమంలో పడిపోయినటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల అసలే మిథున రాశి వాళ్ళని బటర్ఫ్లైస్ అంటారు. వాళ్ళకి స్థిరమైనటువంటి మైండ్ ఉండదు. ఇప్పుడు ఓకే అంటారు, మళ్ళీ 5 నిమిషాల్లో మారిపోతుంది. సో అసలే వీళ్ళు మనశ్శాంతి లేనివాళ్ళు, మనసు స్థిరత్వం లేనివాళ్ళు అంటే ఈ 5 గ్రహాలు ఇంకా మెంటల్ చేసేస్తాయి అనమాట. సో ఈ రకంగా ఇవి జరుగుతాయి. ఇకపోతే ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటాయంటే బ్రహ్మాండంగా అష్టమంలో పడేస్తాయి. అష్టమంలో మనకి ఈ యొక్క రాహు, రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాలన్నీ కూడా అష్టమంలో పడతాయి. సో మిథున రాశి వాళ్ళకి భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా అష్టమ గ్రహ రిజల్ట్స్ ఇస్తాయన్నమాట. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి కూడా కొన్ని పనులు లేటుగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఇక సింహరాశి. సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా సప్తమ స్థితిగతులైనటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమి మనకి భర్త, జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో కొంచెం ఆర్గ్యుమెంటేషన్ జరగడము, వితండవాదాలు చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇలా వాడి చేసుకోవాలి. ఇక కన్యారాశి వాళ్ళకి శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు వీళ్ళు. భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా ఒక విధంగా ఒక దారికి వచ్చేస్తాయి. ఇక తులారాశి వాళ్ళని తీసుకుంటే తులారాశి వాళ్ళ పిల్లలు అంతా కూడా బ్రహ్మ రాక్షసులై పిల్లల తల్లిదండ్రులని ఏడిపించేస్తారు. ఏ విధంగా ఎగ్జాంపుల్ చెప్తారు. చిన్నపిల్లలేమో నాకు ఆ కాలేజ్, నాకు ఈ వస్తువు కావాలా, ఇది కొను అది కొను అని వీళ్ళు ఏడిపిస్తారు. వయసుకు వచ్చినటువంటి పిల్లలేమో లవ్ మ్యారేజ్లు చేసుకున్నామంటారు. ఆ లవ్ మ్యారేజ్లు చేసుకుంటే పర్వాలేదు, మామూలు వాళ్ళని చేసుకుంటే పర్లేదు, ఏ రౌడీ షీటర్నో కూతురునో లేపుకెళ్ళిపోతాడు వీడు. అప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు, పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళ తండ్రినే కదా ఇతని తండ్రిని పట్టుకుంటారు. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి పిల్లల వలన. ఇక వృశ్చిక రాశి వారు, నిండా మునుగునాడికి చలే ఉందని చెప్పేసి ఆల్రెడీ వృశ్చిక రాశి వాడు మాకు అలవాటు అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితులన్నీ కూడా వాళ్ళ సోదరుల డెవలప్మెంట్ అవ్వడము, మంచిగా ఉండడము, ఈ యొక్క గురుగ్రహము చెడ్డవాళ్ళతో సహవాసం చేయిస్తుంది అష్టమ గురుడు కాబట్టి. ఇకపోతే ధనుసు రాశి వాళ్ళు ఆల్రెడీ లాసుల్లో ఉన్నారు గత సంవత్సరాల్లో. ఇప్పుడు ఈ ధనుసు రాశి వాళ్ళు ఇప్పుడు పికప్ ఉంటుంది దీనివల్ల. ధనుసు రాశి వాళ్ళకి కాస్త మనశ్శాంతి ఉంటుంది. రవి, ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు వచ్చేస్తాయి. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు వచ్చేస్తాయి. ఆ తర్వాత చక్కగా ఈ యొక్క రాహు సోదరుల డెవలప్మెంట్, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోవచ్చు. నీది ధనుసు రాశి అని అనుకుంటున్నాను. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా ధనస్థానంలోకి చక్కగా ఇవన్నీ రావడం వల్ల వద్దంటే డబ్బు వస్తుంది. అలాగే డబ్బు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏం చేసుకోవాలో తెలియక ఈ రాహు ఉన్నాడు, తాగుడు నేర్పేస్తాడు. కాబట్టి కొంతమందికి మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం వ్యసనాలు అలవాటు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా 12 రాశుల వారికి, ఈ రాశుల వారికి మేలు చేస్తాయమ్మా. ఇలా ఉంటాయి. వీటిలన్నిటికి కలిపి రెమెడీస్ ఉంటాయి. రెమెడీస్ సింగిల్ రెమెడీ అనమాట. సింగిల్ రెమెడీ ఏంటంటే మనకి రావి చెట్టు చుట్టూ తిరగడం, ఓం నమ శివాయ అంటూ, ఓం శనేశ్వరాయ నమః అంటూ మనం రావి చెట్టు చుట్టూ నీళ్లు పోసి తిరగడం. రెండోది మేడి చెట్టు చుట్టూ తిరగడం గురువారం నాడు. ఇదేమో శనివారం నాడు అయితే అది గురువారం నాడు. దానికి నీళ్లు పోస్తూ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటూ వీళ్ళు కనుక గురుచరిత్ర పారాయణ కనుక చేసినట్లయితే సరిపోతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.